మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతున్నాయి. అయితే జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు మాత్రం కలకలం రేపుతున్నాయి. జగన్ ను ఎవరు ఆపలేరట్టు కూడా కటౌట్లో పేర్కొంటున్నారు కార్యకర్తలు. ఢిల్లీ వాళ్ళ వల్లే కాలేదు, గల్లీగాళ్ళు మీరెందుకు అంటూ కూడా ఫ్లెక్సీలు వెలిసాయి. అయితే బేగంపేటతో పాటుగా పలు ప్రాంతాల్లో ఇదే రకమైనటువంటి ఫ్లెక్సీలు మాత్రం జనసేన మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కూటమి జనసేన ఒకవైపు బీజేపీతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఆయన చేస్తున్నటువంటి పోరాటం, గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ ఈ మొత్తాన్ని మరింత యాక్టివ్ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా క్షేత్రస్థాయి రాజకీయాలు, హస్తిన రాజకీయాలు ఈ మొత్తాన్ని కంపేర్ చేస్తున్నటువంటి రీతిలో ఫ్లెక్సీలు వెలవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. మరి ముఖ్యంగా కేసీఆర్, జగన్, కేటీఆర్ ఫోటోలతో కట్లౌట్లను కూడా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోలతో పాటుగా ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. జగన్ రాకతో హైదరాబాద్ నగరం అంతా జనసంద్రంగా మారింది. అయితే ప్రధానంగా 2 గంటల పర్యటన మాత్రమే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయ శర్మ కుమారుడు పెళ్లి వేడుకకు జగన్ హాజరు కాబోతున్నారు. జలవిహార్ కి ఇప్పటికే బయలుదేరడం జరిగింది. అయితే పలు రాజకీయ పరమైనటువంటి నేతలు ఘన స్వాగతం పలకడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు కూడా జగన్ తో భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా జగన్ పర్యటన సాగుతున్నటువంటి నేపథ్యంలో కీలకంగా వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో స్వాగతం పలికేటువంటి రీతిని మనం చూస్తూనే ఉంటాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి సమాంతరంగా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఒకవైపు కేసీఆర్ కి సంబంధించి, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మాత్రం ఓవైపు బీఆర్ఎస్ శ్రేణులు, మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా ఫుల్ జోష్ ని నింపేటువంటి విధంగా ఈ పర్యటన కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, జగన్ పర్యటన కొనసాగుతుంటే ప్రతి పర్యటనలో వెలిసేటువంటి ఒక ఫ్లెక్సీ మాత్రం హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆ ఫ్లెక్సీలో కనబడినటువంటి ఫోటోలైనా లేదా ఆ ఫ్లెక్సీలలో వారు పేర్కొన్నటువంటి ఢిల్లీ గల్లీ అనేటువంటి ఏదైతే ఈ కామెంట్ అయినా చాలా హైలైట్ గానే వైసీపీ శ్రేణులు భావిస్తున్నటువంటి తీరు. పూర్తి అప్డేట్స్ అంటే హైదరాబాద్ చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన జలవిహార్ ప్రాంతానికి ఏదైతే సీనియర్ ఐపీఎస్ అధికారి పివిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడు వివాహానికి హాజరు కానున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ దిగిన సమయంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఘన స్వాగతం పలికారు. పార్టీకి సంబంధించిన కీలక నేతలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇటు తాటిపత్రి చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం, భారీ స్థాయిలో జనసందోహం హాజరు కావడం, ఈ జనసందోహంలో కూడా భారీ స్థాయిలో అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ ఫ్లెక్సీలు కేసీఆర్, జగన్, కేటీఆర్ ఈ ముగ్గురు ఫ్లెక్సీలు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం కూడా ఒక చర్చనీయాంశమైంది. మనం జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల్లో చూసినప్పుడు వైసీపీ అభిమానులు కానీ, జగన్ అభిమానులు కానీ ఢిల్లీ వాళ్ళ వల్లే కాలేదు, గల్లీగాళ్ళు మీరంతా అనే ఒక ఫ్లెక్సీ భారీ స్థాయిలో ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల కలకలం, ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, శ్రీకాకుళం వెళ్ళినా, హైదరాబాద్ వచ్చినా, నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళినా, మరోపక్క కర్నూలు వెళ్ళినా ఈ ఫ్లెక్సీల కలకలం రేపుతుంది. రాజువు నువ్వే, మహారాజు నువ్వే అంటూ ఒకవైపు, 2029లో వచ్చేది మేమే అంటూ ఒకవైపు, మరోపక్క ఢిల్లీ వాళ్ళే అడ్డుకోలేకపోయారు, గల్లీగాళ్ళు మీరెంత అంటూ మరోవైపు, ఇలా వరుసగా జగన్ పర్యటనల నేపథ్యంలో ఒకంత వైఎస్ఆర్సీపీ శ్రేణిలో ఉత్తేజం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్లు కావచ్చు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కూడా కాదు, 11 సీట్లకు మాత్రమే పరిమితమైనప్పటికీ కూడా 40% ఓటింగ్ కలిగిన నేత, దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత, వరుసగా 3 ఎన్నికల్లో 40% ఓటింగ్ తెచ్చుకున్న బలమైన నేత జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రానికి వెళ్ళినా భారీ స్థాయిలో ప్రజలు కానీ, జనాలు కానీ, కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఆహ్వానం పలకడం అత్యంత సాధారణం. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన జలవిహార్ కు 11:45 ఆ ప్రాంతంలో చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేరుకున్నట్టు కూడా జలవిహార్ చేరుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి దాదాపు 12:30 వరకు జలవిహార్ లో ఉండనట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. జగన్ పర్యటనలో ఈ ఫ్లెక్సీల ఉత్సాహం అనుకోవచ్చు, లేక వైసీపీ కార్యకర్తల నేతల ఉత్సాహం కావచ్చు.
అయితే ఈ జగన్ పర్యటనలో రాజువు నువ్వే, మహారాజువు నువ్వే, వచ్చేది మనమే, ఇటు ఏవైతే బలమైన ఢిల్లీ వాళ్ళ వల్లే కాదు గల్లీ వాళ్ళ వల్ల ఏమవుతుందంటూ పదే పదే ఫ్లెక్సీలు ఒకంత వైఎస్ఆర్సీపీలో నూతన ఉత్తేజం, ఆత్మస్థైర్యం కూడా పెంచుతున్నాయి. జగన్ పర్యటన దాదాపు అంటే కిరణ్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ వాళ్ళ వల్ల కాలేదు, ఇంకా గల్లీ వాళ్ళ వల్ల ఏమవుతుంది అనేటువంటి రీతిలో కామెంట్స్ వినపడుతున్నా. అసలు ఇంత గల్లీ వాళ్ళు ఎవరు అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మొదలైపోయింది. ఎందుకంటే ఢిల్లీని ఆయన ధిక్కరించేశారు, రాష్ట్రానికి వచ్చేసారు, సో కీలకమైనటువంటి పార్టీ ఏర్పాటు చేశారు, క్లియర్ కట్ గా అర్థమైపోయింది. కానీ ఇప్పుడు గల్లీలు అనేది ఎవరిని ఉద్దేశించి చేశారు అనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో సాగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా, అది హైదరాబాదా, ఆంధ్రప్రదేశ్, లేక శ్రీకాకుళమా, కర్నూలా అనే పర్యటనలతో సంబంధం లేకోకుండా జగన్ అభిమానులు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం అత్యంత సహజం. అయితే ఇక్కడ ఢిల్లీ వాళ్ళు ఎవరు, గల్లీ వాళ్ళు ఎవరా అనేది, ఢిల్లీ వాళ్ళు ఎవరు అనేది అందరూ చూశారు, గల్లీ వాళ్ళు ఎవరా అనేది కూడా మనం చెప్పాల్సిన పని లేదు. అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు ఓ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఈ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనే అంశం పైన మనం క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు అవి. ఆంధ్రప్రదేశ్ లో చూసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు అటు కూటమి ప్రభుత్వం పైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే ఒక అనుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తెలంగాణలో ఏర్పాటు చేశారంటే ఇటు బీఆర్ఎస్ పార్టీతో వైఎస్ఆర్సీపీకి ఉన్న అనుబంధం కావచ్చు, వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధాలు కావచ్చు, ఇటు కేటీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కావచ్చు, మరోవైపు బలమైన నేతలే జగన్ అడ్డుకోలేకపోయారు, మీరెలా అడ్డుకుంటారు అనే కోణంలో కూడా ప్రశ్నించచ్చు. అయితే ఈ ఫ్లెక్సీలు అనేటి ఒక ఆంధ్ర తెలంగాణ కాదు, దేశంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలో జగన్ అభిమానులు కానీ, వైఎస్ అభిమానులు కానీ ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అత్యంత. అయితే ఇక్కడ జలవిహారకు చేరుకున్న జగన్ పివిఎస్ ఆంజనేయులు కుమార్ రెడ్డి కూడా ఆశీర్వాదాలు అందజేస్తున్నారనే సమాచారం మనకు వినిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఈ జలవిహారకు చేరుకున్న ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం జగన్ పర్యటన సంబంధించిన అంశాన్ని మనం చూస్తే, తాడేపల్లి నుంచి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన జలవిహార్ చేరుకున్నారు, అక్కడ పివిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ బేగంపేటతో పాటు పలు ప్రాంతాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్కి వెళ్లే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి, వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జగన్ రాకతో ఆల్మోస్ట్ ఆల్ జనసంద్రం ఏర్పడింది. హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో ఇంకా క్రేజ్ ఉంది. వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ కుటుంబం అభిమానులు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో గతంలో ఉన్న క్రేజ్ కి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా తగ్గలేదనే సమాచారం వినిపిస్తుంది. అటు బీఆర్ఎస్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు, కేటీఆర్ తో ఉన్న సంబంధాలు, వీటి అన్నిటిని చూసిన తర్వాత ఈ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కిరణ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతున్నాయి. జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు మాత్రం కలకలం రేపుతున్నాయి. జగన్ ను ఎవరు ఆపలేరంటూ కూడా భారీ స్థాయిలో కట్అవుట్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ వాళ్ళ వల్లే కాలేదు, గల్లీ వాళ్ళు మీరెందుకు ఏం చేస్తారు అనేటువంటి రీతిలో ఫ్లెక్సీలు వెలిసినటువంటి పైన మనం చూస్తున్నాం. అయితే బేగంపేటతో పాటుగా పలు ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు మాత్రం చాలా వరకు వైసీపీ శ్రేణుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు కేసీఆర్, జగన్, కేటీఆర్ ఫోటోలతో భారీ కట్అవుట్లను కూడా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోలతో పాటుగా ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.